ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఆయన బయలుదేరడం జరిగింది ఏసీబీ విచారణకి. ఇది రెండవసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావడం మనం విజువల్స్ లో చూడొచ్చు. వెహికల్ తెలంగాణ భవన్ నుంచి తెలంగాణ భవన్ లో ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో అందరితో కలిసి దాని తర్వాత తెలంగాణ భవన్ లోనే ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడిన తర్వాత ఆయన ఏసీబీ విచారణకి హాజరవుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏసీబీ విచారణకు ఆయన వెహికల్ ని ఒకటే అలో చేయడం జరిగింది. తెలంగాణ భవన్ లో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది ఆయనతో పాటుగా ఏసీబీ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అయితే అక్కడ స్టార్టింగ్ లోనే వెహికల్స్ అన్నింటినీ ఆపేశారు. కేవలం కేటీఆర్ వెహికల్ ని మాత్రమే ఏసీబీ ఆఫీస్ కి అలో చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందటే ఆయన లోపలికి వెళ్లారు. రెండవసారి ఇది ఏసీబీ విచారణకు ఆయన హాజరు కావడం. గతంలో కూడా ఇదే కేసు విషయం పైన ఏసీబీ విచారణకు దాని తర్వాత ఈడీ విచారణకి కూడా ఆయన హాజరయ్యారు. ఈరోజు రెండవసారి ఏసీబీ విచారణకి హాజరు కావడం. అయితే ఆయన ఈరోజు తెలంగాణ భవన్ దగ్గర మాట్లాడుతూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవసరమైతే నన్ను ఈరోజు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అరెస్ట్ చేసినా కూడా జైళ్లు అనేటువంటివి అక్రమ కేసులు అనేటువంటివి మాకు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు లేదంటే రకరకాల సందర్భాలలో మా పైన కేసులు పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఈసారి కూడా ఖచ్చితంగా మేము ఎట్లాంటి తప్పు చెయ్యలేదు కాబట్టి ఈ కేసుని ఎదుర్కొంటాము అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ విషయంలో పూర్తి ట్రాన్స్పరెంట్ గా ఉంది. మేము ఎక్కడి నుంచి డబ్బులు ఇచ్చాము, ఎక్కడికి డబ్బులు వెళ్ళాయి అనేటువంటిది మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంది. మా దగ్గర నుంచి డబ్బులు వెళ్ళాయి, అక్కడికి డబ్బులు వెళ్ళాయి. ఇందులో అవినీతి లేదు. అవినీతి లేనటువంటి కేసులో అవినీతి నిరోధక శాఖ ఎంటర్ అవ్వడం ఏంటి అనేటువంటిది కూడా గతంలో ఆయన చాలాసార్లు ప్రశ్నించడం జరిగింది. ఇవాళ విచారణకు హాజరవుతున్నటువంటి సందర్భంలో కూడా అదే విషయాన్ని మళ్ళొకసారి స్పష్టంగా చెప్పబోతున్నాము. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలి అనేటువంటి దాంట్లో భాగంగానే ఆ రోజు ఆ రేస్ ని పెట్టడం జరిగింది. కానీ దీంట్లో ఏదో అవినీతి ఉంది, అవినీతి జరిగింది అంటూ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది. కానీ ఎన్నిసార్లు విచారణకి హాజరు కమ్మన్నా హాజరవుతాము. కమిషన్ల ముందు కావచ్చు, ఏసీబీ ముందు కావచ్చు, విచారణలకు కావచ్చు ఖచ్చితంగా హాజరవుతాము. మేము చేసినటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తాం. బ్రాండ్ ఇమేజ్ని పెంచేటువంటి దానిలో భాగంగానే ఆ రోజు కార్ రేస్ని మేము ప్రోత్సహించడం జరిగింది. అదే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఈరోజు ఏసీబీ అధికారుల ముందు కూడా చెప్తాను అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇస్తాము అన్నటువంటి హామీలు కావచ్చు లేదంటే 420 హామీలు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రజల తరపున మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా లేదు అంటే ఎన్నిసార్లు విచారణకు హాజరు కమ్మన్నా కూడా ఖచ్చితంగా ప్రజల తరపున మా పోరాటాన్ని అయితే ఆపము. అవసరమైతే జైళ్లకు వెళ్లేందుకు కూడా సిద్ధం అనేటువంటి విషయాన్ని ఆయన తెలంగాణ భవన్ ముందు మళ్ళీ ఒకసారి స్పష్టం చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందటే కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వెళ్లడం జరిగింది. ఏసీబీ విచారణకు హాజరయ్యారు. గతంలో కూడా ఉదయం 10-10:30 గంటల టైంలో ఆయన విచారణకు వెళ్తే సాయంత్రం 6-6:30కు బయటకు వచ్చారు. మరి ఈ రోజు ఎంతసేపు ఆయన విచారణ కొనసాగే అవకాశం ఉంది అనేటువంటిది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి కిందటనే రెండవసారి ఆయన ఏసీబీ విచారణకు ఈ రోజు హాజరవడం జరిగింది. ఏసీబీ కార్యాలయంకు ఆయన చేరుకున్నారు. మరొక వైపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లోనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది అనేటువంటి దానికి సంబంధించి మొత్తం అబ్జర్వ్ చేసేందుకు వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. అర్థమైపోతుంది. అధికారులు కూడా ఫైల్ చేయాలి, ఎన్ని రోజుల పాటు విచారణ జరుపుతారని కూడా గతంలో ఏసీబీ కోర్టు కూడా ఏసీబీ అధికారులకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నెల ఆఖరిలోగా ఈ కేసుకు సంబంధించి